నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా పెద్దపులి సంచరిస్తున్నట్లు వస్తున్న వార్తలు వాస్తవమేనని జిల్లా అటవీశాఖ అధికారి డిఎఫ్ఓ శివకుమార్ ధృవీకరించారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పులి కదలికలపై ప్రజలకు పలు సూచనలు జారీ చేశారు. ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికావద్దని, అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని దివాన్ చెరువు, కేశవరం, కూర్మాపురం వంటి ప్రాంతాల్లో పశువులపై దాడులు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన పులిని అటవీశాఖ అధికారులు బంధించిన విషయం తెలిసిందే. దానిని విశాఖపట్నం జంతు ప్రదర్శనశాలకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నిపుణుల కమిటీ సూచనల మేరకు దానికి ట్రాకర్ అమర్చి పాపికొండలో అభయారణ్యంలో విడిచిపెట్టారు. అయితే అప్పటినుంచి ప్రయాణిస్తూ ప్రస్తుతం ఆ పులి రంపచోడవరానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గత 2 రోజులుగా మారేడుమిల్లి, రంపచోడవరం మండలాల పరిధిలోని పెదగెద్దాడ, కాకవాడ, దారగూడెం, చిలకమామిడి, బూసిగూడెం వంటి పలు గ్రామాల సమీపంలో పులి కదలికలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దీంతో అటవీశాఖ యంత్రాంగం పూర్తిస్థాయిలో నిఘా ఏర్పాటు చేసి పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తోంది. పులి సంచారం నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిఎఫ్ఓ శివకుమార్ సూచించారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో సాయంత్రం 6 గంటల తర్వాత ఒంటరిగా బయట తిరగవద్దని హెచ్చరించారు. చిన్నపిల్లలను రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపవద్దని తెలిపారు. పశువులను, మేకలు వంటి పెంపుడు జంతువులను అటవీ ప్రాంతానికి సమీపంలోకి పంపవద్దని, వాటి పాకల వద్ద రాత్రిపూట వెలుతురు ఉండేలా చూసుకోవాలని సూచించారు. పొలాలకు వెళ్లే రైతులు గుంపులుగా వెళ్లాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పెంపుడు జంతువులపై పులి దాడి చేసినా లేదా పులికి సంబంధించిన ఏ సమాచారం తెలిసినా వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. పులికి ఎలాంటి హాని తలపెట్టవద్దని, వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం పులిని వేటాడటం శిక్షార్హమని అధికారులు హెచ్చరించారు. ప్రజల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. నా పేరు శివకుమార్ గంగలన్ని, ఐఎఫ్ఎస్. ఇప్పుడు కరెంట్లీ పోస్టెడ్ యాజ్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ రంపచోడవరం అని. సో ఈరోజు ప్రెస్ మీట్ దేనికోసం అంటే మీకు అందరికీ తెలిసినట్టు పెద్ద పులి ఒకటి సంచరిస్తుంది మన ప్రాంతంలో. సో ఇది మనము ఆన్ 6th ఫిబ్రవరి మనము కూర్మాపురంలో ఒక టైగర్ని మనం పట్టుకున్నాము. అది పట్టుకున్నాక తర్వాత మనము యానిమల్ రెస్క్యూ సెంటర్ విశాఖపట్నంలో దాన్ని పెట్టాము ఒక 4-5 డేస్ కోసము. మానిటరింగ్ అండ్ అబ్జర్వేషన్, దాని హెల్త్ స్టేటస్ ఎలా ఉంది, ఎలా బిహేవ్ చేస్తుంది, ఇదంతా అబ్జర్వ్ చేయడానికి మనం యానిమల్ రెస్క్యూ సెంటర్లో పెట్టాము. అది జూ అయితే కాదు. జూ వేరు, యానిమల్ రెస్క్యూ సెంటర్ అయితే వేరు. యానిమల్ రెస్క్యూ సెంటర్లో యూజువల్లీ ఏ పబ్లిక్ రారు, ఎవరికి అలౌడ్ ఉండదు. జూ అయితే అందరు పబ్లిక్ కోసం, అది పబ్లిక్ ఎగ్జిబిషన్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ కోసం ఉంటుంది. యానిమల్ రెస్క్యూ సెంటర్ అయితే ఓన్లీ ఫర్ రీవైల్డింగ్. ఇప్పుడు ఏదైతే యానిమల్స్ని మనం అడవి నుంచి పట్టుకుంటామో వాటిని మళ్ళీ మనం రీవైల్డ్ అంటే మళ్ళీ అడవికి వదిలిపెట్టాలంటే అవి హ్యూమన్స్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు, హ్యూమన్స్తో కాంటాక్ట్లో ఉండకూడదు. అందుకే మనం ఒక సపరేట్ ఫెసిలిటీ చేసి దాంట్లో పెడతాము. అలాంటి ఒక ఫెసిలిటీలో మనం ఈ పులిని పెట్టాము, యానిమల్ రెస్క్యూ సెంటర్ విశాఖపట్నంలో. తర్వాత ఒక 2-3 ఎక్స్పర్ట్ కమిటీ మీటింగ్స్ జరిగినాయి. ఆ మీటింగ్స్లో మన నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ హెడ్ క్వార్టర్డ్ ఇన్ ఢిల్లీ, అక్కడి నుంచి మన సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ ఉన్నారు, సైంటిస్ట్ ఫ్రమ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉన్నారు, మన సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒక 2-3 మీటింగ్స్ తర్వాత ఇది హెల్త్ స్టేటస్, దీని బిహేవియరు, దీని ఏజు ఇదంతా మనము అనలైజ్ చేశాక దీన్ని అడవిలోనే వదిలితే బెస్ట్ అనే ఒక నిర్ణయం మనం తీసుకున్నాము. తర్వాత దీనికి మనం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో కూడా మనం కన్సల్ట్ అయ్యాము, మన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ తరఫు నుంచి. అండ్ పర్మిషన్ కూడా వచ్చింది మాకు ప్రభుత్వం నుంచి, రిలీజ్ చేయాలి, వదలాలి, రీవైల్డింగ్ చేయాలి అని. దీనికి రీవైల్డింగ్ అంటాము. రీవైల్డింగ్ అంటే మళ్ళీ అడవికి వదిలిపెట్టడం. ఎందుకంటే ఇది ఎందుకు మనము దీన్ని వదిలాము అనేది ఒక ప్రశ్న మీకు అందరికి ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఒక 650 కిలోమీటర్స్ వచ్చింది దాదాపు. ఇది కెమెరా ట్రాప్ అయిన లొకేషన్ మోలా డివిజన్ అని ఛత్తీస్గఢ్లో, అక్కడే ఇది కెమెరా ట్రాప్ అయింది. తడోబా అని మీరు చాలా వరకు వింటారు, తడోబా నుంచి వచ్చింది అది అని. సో
తడోబా అథారిటీస్తో మనం కన్ఫర్మ్ చేస్తే వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు. అంటే వాళ్ళ కెమెరా ట్రాప్ అని ఉంటుంది, అన్ని అడవి మొత్తం మనం కెమెరా ట్రాప్ వేస్తాము. ఆ ఏ కెమెరా ట్రాప్లో కూడా అది పడలేదు తడోబాలో. కానీ లాస్ట్ కెమెరా ట్రాప్ అయిన లొకేషన్ మౌలా డివిజన్ అని ఛత్తీస్గఢ్లో. అక్కడి నుంచి దాదాపు ఒక 600 కిలోమీటర్స్ ఇది ఇక్కడ వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి అరౌండ్ 20th జనవరికేమో వచ్చింది. ఆల్మోస్ట్ ఏలూరు డివిజన్లో ఇది ఫస్ట్ వచ్చింది, మీకు అందరికి తెలిసే ఉంటుంది. తర్వాత జంగారెడ్డిగూడెము, తర్వాత గోదావరి క్రాస్ చేసింది, మళ్ళీ రాజమండ్రి దగ్గర వచ్చింది, నెక్స్ట్ దివాన్ చెరువు, తర్వాత ఇది కూర్మాపురం కోనసీమ డిస్టిక్ బార్డర్ దగ్గర కూడా వెళ్ళింది. సో ఈ ఎంటైర్ జర్నీలో ఎక్కడికి ఎవరికి కూడా ఒక్క చిన్న హాని కూడా చేయలేదు ఈ పులి. సో ఎవరి మీద ఒక చిన్న దెబ్బ కూడా, స్క్రాచ్ కూడా లేదు. చాలా మంచిగా బిహేవ్ చేసింది. హ్యూమన్స్తో యాక్టివ్లీ అవాయిడ్ చేస్తుంది. ఎక్కడైతే హ్యూమన్స్ ఉంటారో యాక్టివ్లీ అవాయిడ్ చేసింది. ఎక్కడైతే హ్యూమన్ హ్యాబిటేషన్స్ ఉంటాయి, గ్రామాలు ఉంటాయి, దాని నుంచి సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసింది. మధ్యలో ఎక్కడైనా క్యాటల్ హాని అయింది కొంత ప్లేసెస్లో. సో అది తప్ప వేరే హ్యూమన్స్ అటాక్ అయితే ఇంతవరకు కూడా ఒక్క సింగిల్ రికార్డెడ్ ఇన్సిడెంట్స్ కూడా లేదు. అండ్ ఇంకో పారామీటర్ మనం యూజువల్లీ చూస్తాము వదిలిపెట్టే ముందు, ఆ హెల్త్ స్టేటస్ ఒకటి చూస్తాము. దానికి ఇది పళ్ళు